సకాలంలో ఎరువులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు వికారాబాద్ జిల్లా యాలాలలో ధర్నా నిర్వహించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. లక్ష్మీనారాయణపూర్ ఎక్స్ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో తాండూర్ మహబూబ్ నగర్ పై రాకపోకలు నిలిచిపోయాయి. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని 4 మండల కేంద్రాల్లో రైతులు యూరియా కోసం నిరసనలు చేపట్టారు. నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, తాండూర్ మండలం, బషీరాబాద్ మండలాల రైతులు ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం, ఆగ్రో రైతు కేంద్రాల వద్ద వేకువజాము నుంచే క్యూలైన్లో నిల్చున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఘటనలు జరగలేదని బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సకాలంలో ఎరువులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు వికారాబాద్ జిల్లా యాలాలలో ధర్నా నిర్వహించారు. లక్ష్మీనారాయణపూర్ ఎక్స్ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో తాండూర్, మహబూబ్ నగర్ పై రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని 4 మండల కేంద్రాల్లో రైతులు యూరియా కోసం నిరసనలు చేపట్టారు. నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, తాండూర్ మండలం, బషీరాబాద్ మండలాల రైతులు ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం, ఆగ్రో రైతు కేంద్రాల వద్ద ఈ వేకువజాము నుంచే క్యూ లైన్లలో నిల్చున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఘటనలు జరగలేదంటూ బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఆల్మోస్ట్ ఆల్ యూరియా కష్టాలు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతన్నలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వికారాబాద్ జిల్లా యాలాలలో ధర్నా నిర్వహిస్తున్నారు. అండ్ రోడ్డుపై రైతులు బైఠాయించారంటున్నారు. ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? అసలు ప్రభుత్వం నుంచి ఈ యూరియాకి సంబంధించి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రభుత్వం నుంచి ఇంతవరకు రమణ ఎటువంటి స్పందన అంటే ఉండటం లేదు. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు యూరియా కొరత వల్ల. యూరియా కొరత సకాలంలో ఇవ్వాలని ఆయా యూరియా కేంద్రాల వద్ద ఆందోళన చేస్తున్నారు. అది ఒక వికారాబాద్ నియోజకవర్గానికే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్ ఇదే ఉంది. కాకపోతే వికారాబాద్ జిల్లాలో పరిస్థితి అయితే ఇంకా చాలా దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూరియా కోసం 2-3 రోజుల నుంచి క్యూ లైన్ లో వేచి ఉండడంతో పాటుగా వారు నిరసించిపోయి అనేక అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. తాండూరు నియోజకవర్గంలో ముఖ్యంగా 4 మండల కేంద్రాల్లో చూస్తే సిచ్యువేషన్ మాత్రం చాలా ఘోరంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెద్దమూల్, యాలాల, తాండూరు మండలం, బషీరాబాద్ మండలంలో రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద, ఆగ్రో రైతు కేంద్రాల వద్ద కూడా రైతులు నిరసన చేపడుతున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ నిరసన కొనసాగుతుంది. నిన్న ఆగ్రో యూరియా కేంద్రం వద్ద పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రో యూరియా కేంద్రం దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టారు. అయితే ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అదే పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే యాలాల్లో ఇప్పటికే రైతులందరూ కూడా వరి నాట్లు వేసుకున్నారు. యూరియా కోసం చాలా మంది రైతులందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంతవరకు ఒక యూరియా బస్తా కూడా ఇవ్వకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దానిలో భాగంగానే రోడ్లపైకి వచ్చి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే ఇటు మహబూబ్ నగర్, వికారాబాద్ రోడ్డు కంప్లీట్ గా బ్లాక్ చేశారు. ఎందుకంటే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోయాయి. వాహనాలను ఒక్క వాహనం కూడా ముందుకు కదలనివ్వకుండా వారందరూ కూడా రోడ్ల పైన బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా యూరియా మాకు సకాలంలో ఇస్తేనే మా పంటలు బాగుంటాయి, లేదంటే ఎండిపోతాయి. ఎందుకంటే ఇప్పటికే మేము వేల రూపాయల డబ్బులు మేము అక్కడ పెట్టుబడులు పెట్టాము కాబట్టి ఇప్పుడు మాకు నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తమ యొక్క గోడు రైతులు ఎలబోసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు చొరవ తీసుకొని వెంటనే వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున యూరియా కొరత ఉన్నది కాబట్టి
సకాలంలో రైతులకు యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం, వికారాబాద్ నియోజకవర్గం కాబట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా మంత్రితో మాట్లాడాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి ఖచ్చితంగా వికారాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో యూరియా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటే మా ఆందోళన కార్యక్రమాలు అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మాత్రమే మేము ఆందోళన చేస్తున్నామని చెప్పేసి కూడా రైతులు తమ యొక్క గోడుని నిలబోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే మాకు సకాలంలో యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ధర్నా చేస్తున్నారు. ఒక వికారాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి, నెలల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి రావాల్సిన యూరియా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఎంత రావాలి ఏంటనేది ముందు చూపు ప్రభుత్వానికి లేకపోవడం వలన ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ఎక్కువగా వేస్తారు కాబట్టి అందుకు యూరియా ఎంత అవసరం పడుతుంది, అసలు ఎన్ని ఎకరాల్లో రైతులు వరి వేస్తున్నారు అనేది ప్రభుత్వం ఒక అంచనాకు రాలేకపోయింది. అంచనా వేయకపోవడం వల్లనే ఇవాళ ఇలాంటి పరిస్థితి దాపురించింది. కేంద్రంతో సకాలంలో మాట్లాడితే ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది కాదని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారు కూడా గూడు వెళ్ళబోసుకుంటున్నారు. ఇప్పటికైనా సరే యూరియా సకాలంలో ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకి యాలాల మండలంలో మాత్రం ఖచ్చితంగా రైతులు యూరియా సకాలంలో ఇవ్వకపోతే మాత్రం ఈ ఆందోళన కార్యక్రమం కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రోడ్డు అంతా కూడా కంప్లీట్ గా బ్లాక్ చేశారు. మహబూబ్ నగర్ నుంచి ఇటు వికారాబాద్ వైపు వచ్చే ఒక వాహనాలన్నీ కూడా కంప్లీట్ గా రోడ్డుపైనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దలు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకపోతే అధికారులు ఎవరైతే వచ్చి హామీ ఇస్తారో అప్పుడే మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం విరమించుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడే కూర్చొని బీచ్ నుంచి కూర్చొని నిరసన కంటిన్యూ చేస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.